ఏ కోర్స్ అయినా తీసుకునేది మనము ఒక జాబ్ తెచ్చుకోవడానికి. జాబ్ తెచ్చుకోవాలి అని అంటే మనకి జస్ట్ ఫండమెంటల్స్ వస్తే సరిపోవట్లేదు. దాంతో పాటు మనకి ఇన్ డెప్త్ కావాలి. అలాగని చెప్పేసి ఓన్లీ ఇన్ డెప్త్ డెఫినేషన్స్ చదువుకుంటున్నా కూడా మీకు కంప్లీట్‌నెస్ రావట్లేదు. నేనిప్పుడు ఈ డెమో క్లాస్ అనుకోండి, ఇది డెమో క్లాస్ ఏం కాదు. ఇది కంప్లీట్ ఒక అవేర్‌నెస్ క్లాస్ అనుకోండి, రోడ్ మ్యాప్ అనుకోండి. ఓకే. అండ్ మీకు నేను టెక్నాలజీ ఎట్లా చెప్తాను, ఎట్లా ఇంట్రొడ్యూస్ చేస్తానని తెలియాలి అని అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు గో టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ చెక్అవుట్. టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేయడానికి నేను ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంటాను. అదేంటనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. అండ్ ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్‌లో కూడా తెలుస్తా ఉంటది. చూడండి. సో, వాట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ బై ద కంపెనీ? కంపెనీస్ సింటాక్స్ ఒక్కటే వస్తే సరిపోవట్లేదు ఇప్పుడు. దాంతో పాటు క్లారిటీ కావాలి. అంటే ఆ సింటాక్స్ మీద క్లారిటీ కావాలి. రెండోది దాని అప్లికేషన్ కూడా కావాలి. అప్లికేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గూగుల్ సైన్ ఇన్ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ సైన్ ఇన్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఇక్కడ నాకు 2 టెక్స్ట్ బాక్సెస్ కనపడుతున్నాయి. ఈ టెక్స్ట్ బాక్సెస్‌ని మనం ప్రింట్ చేయాలి అని ఒక్కటే ఆలోచిస్తే సరిపోదు. దీంతో పాటు ఈ పేజ్ లోడ్ అవ్వగానే నా ఫోకస్ అనేది ఫస్ట్ టెక్స్ట్ బాక్స్‌లోకి వచ్చింది అనేది కూడా కావాలి. ఆ లెవెల్ ఆఫ్ డెప్త్ అనాలిసిస్, అబ్జర్వేషన్స్ మనకి ఇంపార్టెంట్. ఈ అబ్జర్వేషన్స్ ఉంటే నేను ఆ అబ్జర్వేషన్‌ని రియాక్ట్‌లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేస్తుంది. కానీ ఎప్పుడైతే మన దగ్గర అబ్జర్వేషన్స్ లేవో అక్కడ ఇబ్బందవుతుంది. నా శాయశక్తులా నేను కొన్ని రియల్ టైమ్ సినారియోస్ కొన్ని కాదు చాలా మట్టుకు రియల్ టైమ్ సినారియోస్‌ని మొత్తం చూపిస్తూనే ఉంటా. అండ్ మిమ్మల్ని ఎగ్జామ్ ఇంటర్వ్యూస్‌లో గాని, మీకు ముందు టెస్ట్ పెట్టినప్పుడు గాని ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు అనంటే ఇదే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఓన్లీ కోడ్ రాసేసి చూపించేయడం కాదు. పర్ఫెక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. లిటిల్ బిట్ మోర్, లిటిల్ బిట్ మోర్. ఓకే. సపోజ్ ఇప్పుడు మనం ఇలాంటి ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలనుకోండి. నార్మల్‌గా హెచ్‌టీఎంఎల్ అనే లాంగ్వేజ్ యూజ్ చేసి చేసేస్తాం. రైట్? దాంట్లో మనం బాడీ అని స్టార్ట్ చేసేస్తాం. చేసేసిన తర్వాత పైన దీనికోసం ఒక డివిజన్ తీసుకుంటాం. తర్వాత ఇవన్నీ డివిజన్స్‌గా తీసుకోవడం. ఇదంతా రెగ్యులర్‌గా జరిగే హెచ్‌టీఎంఎల్ యాక్టివిటీ. కానీ వాట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ అనేది కూడా ఆలోచిద్దాం ఇప్పుడొకసారి. ఎక్స్‌పెక్టెడ్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ హెచ్‌టీఎంఎల్ రాస్తే సరిపోదు. దీనికి దాటి హెచ్‌టీఎంఎల్5 యూజ్ చేయాలి. హెచ్‌టీఎంఎల్‌లో జస్ట్ డివిజన్స్ ఇవి ఉంటాయి కదా! మనం ఇక్కడ కొన్ని కొత్త ఎలిమెంట్స్‌ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నావ్ బార్, అలాగే హెడ్, ఒక్క నిమిషం, మెయిన్, సెక్షన్, అసైడ్, ఇవి అంటే చెప్పడం కాదు. ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మిమ్మల్ని అడుగుతారన్నమాట. వాట్ ఆర్ ద హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ యూ నో అంటే అప్పుడు సెక్షన్ అని, అసైడ్ అని, నేవ్ బార్ అని, మెయిన్ అని ఇట్లాంటివి మాట్లాడుతా ఉంటే దెన్ దే ఫీల్ లైక్ ఓహ్! హి ఈస్ హావింగ్ సమ్ సెన్స్ ఆన్ హెచ్‌టీఎంఎల్5. మనం ఏం చేస్తామంటే మనం రెగ్యులర్‌గా అంటే సారీ అందరూ కాదు. డివిజన్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇదే క్వెషన్‌ని మీరు మీ హెచ్‌టీఎంఎల్ ఫ్రెండ్స్‌ని అడగండి. వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? డివిజన్ నుంచి స్టార్ట్ చేస్తారు. అట్లా కాదు. మెయిన్ అనే ఎలిమెంట్, సెక్షన్ అనే ఎలిమెంట్ అంటే డివిజన్స్ యూజ్ చేయకుండా సెక్షన్స్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ నేను ఇది ఒక సెక్షన్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక సెక్షన్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదొక సెక్షన్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు అట్లా తీసుకుంటారో మీ కోడ్‌కి ఒక వాల్యూ వస్తది. ఆ కోడ్‌ని మనము ప్రెజెంట్ చేసుకోగలిగితే బావుంటుంది. రైట్? ఇప్పుడు వాట్ ఆర్ ద ఫార్మ్ ఎలిమెంట్స్ యూ నో అన్నాం. ఫార్మ్ ఎలిమెంట్స్ అని అనంగానే ఇక్కడ మనం జస్ట్ ఇన్‌పుట్ బాక్స్ అని అంటాం. అప్పుడు ఇన్‌పుట్ బాక్స్‌లో లేబుల్ అని అంటారు. ఇప్పుడు ఈ లేబుల్ ఎందుకు అనంటే, లేబుల్ అంటే దాని ముందు టెక్స్ట్ ఉంటది. దాన్ని చూపించడానికి అని అనుకోకూడదు. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్‌కి ముందు లేబుల్ ఉంటది కదా! అట్లా కాదు. దానికి ఇంకా నెక్స్ట్ ఉంది. ఈ లేబుల్‌లోనే మనం ఫర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఈ ఫర్ అనే అట్రిబ్యూట్ తోటి మనం ఏ ఇన్‌పుట్ బాక్స్‌ని అయితే రిఫర్ చేయాలనుకుంటున్నామో దాన్ని రిఫర్ చేసి చూపిస్తాం. ఆ రెఫరెన్స్ కోసం మనము లేబుల్ అనేది యూజ్ నేను ఇవన్నీ చెప్తాను. ముందు
ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వర్డింగ్ అనేది కావాల్సి వస్తుంది అని చెప్తున్నాను. అండ్ డీటెయిలింగ్కి వెళ్ళిపోవాలి, ప్రతి దానికి డీటెయిలింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు HTML5లో మనకి కొత్తగా వ్యాలిడేషన్స్ వచ్చింది. HTML5 వ్యాలిడేషన్స్ ఎట్లా చేస్తారు? ఒక ఫీల్డ్ రిక్వైర్డ్ ఫీల్డ్ అని ఎలాగ తెలుసుకుంటారు? ఒక ఫీల్డ్లో మ్యాక్సిమం వాల్యూ ఇంతనే పెట్టొచ్చు అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? వాటికి మనం జావా స్క్రిప్టే రాసుకుని చేయాల్సిన పని లేదు. ఇప్పుడు దీంట్లో కూడా వచ్చింది. ఫామ్ వ్యాలిడేషన్ ఎలా చేస్తావు అని అడిగారు అనుకో, 199 మంది చెప్తున్నాను నేను, ఒక్కళ్ళిద్దరు కాదు, 99 మంది. ఐ డూ టేక్ ఇంటర్వ్యూస్ ఫర్ 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా. 4+ 5+ అయితే రెగ్యులర్గా తీసుకుంటాను. వాళ్ళందరితో కలిపి చెప్తున్నాను, 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ సేయింగ్ జావా స్క్రిప్ట్ jQuery వాడతాం సార్. వెరీ బ్యాడ్ ఆన్సర్. నువ్వు ఎట్లా చెప్పాలంటే 2 వేస్ ఉన్నాయి సార్. ఒకటి HTML5 వ్యాలిడేషన్స్, రెండోది జావా స్క్రిప్ట్ ఫామ్ వ్యాలిడేషన్. దీని తర్వాత నువ్వు jQuery చెప్తావా, ఫార్మిక్ చెప్తావా, రియాక్ట్ చెప్తావా అనేది దీని తర్వాత. ఫస్ట్ నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? HTML5 వ్యాలిడేషన్స్. దీంట్లో వ్యాలిడేషన్స్, అప్పుడు వాళ్ళు మనకి ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. వ్యాలిడేషన్ అంటే ఇప్పుడు ఫామ్లో ఒక ఫీల్డ్లో ఒక డేటా ఎంటర్ చేస్తున్నాం, అది కరెక్టా కాదా అనేది చెక్ చేయడాన్ని వ్యాలిడేషన్ అంటారు. అలా చెక్ చేసే పని ఎక్కడెక్కడ చేయొచ్చు? HTMLలో కూడా ఒక లెవెల్ వరకు చేసుకోవచ్చు. అలాగే జావా స్క్రిప్ట్ ఫామ్ వ్యాలిడేషన్స్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇట్లా మనం ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది మొత్తం చెప్పాలి. రైట్? ఇప్పుడు టేబుల్స్ తెలుసా నీకు? టేబుల్స్లో ఏమేమి ఎలిమెంట్స్ తెలుసు నీకు? సో నువ్వు రో స్పాన్, కాల్ స్పాన్ చెప్పింది అట్రిబ్యూట్స్. ఓకే, కానీ యాక్చువల్గా మీరు TR TD అంటున్నారు, కానీ నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే T హెడ్, T బాడీ, T ఫుడ్, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అంటే నువ్వు జస్ట్ రో అని కాకుండా దాంట్లో హెడ్ సెక్షన్ ఉంటుంది, బాడీ సెక్షన్ ఉంటుంది, ఫుడ్ సెక్షన్ ఉంటుంది అని చెప్పగలిగేంత క్లారిటీ నీ మైండ్లో ఉన్నప్పుడు ఆ మాటలు ఇంటర్వ్యూయర్ని ఇంప్రెస్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు నేను దీనికి స్టార్టింగ్ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు, ఇవన్నీ తెలుసుకునే వచ్చాడు, సో కోడ్ చూస్తే అర్థమవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది? ఇట్లా వస్తుంది. రెండోది, తినకి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది అని ఎలా తెలుస్తుంది? నువ్వు డీటెయిలింగ్ తెలుసుకున్నప్పుడే కదా. సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఎలా తెలుస్తుంది నాకు? ప్రభాస్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాడు అనేది కాదు, దీనికి బ్యాక్ లైట్ వాడా, సైడ్ లైట్ వాడా, దీనికి ఏ కెమెరా వాడి ఉంటారు, దాని షార్ట్ డివిజన్ ఎట్లా చేసుకో, అదంతా చెప్పగలిగినప్పుడే కదా వాడికి సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది అని తెలిసేది. అంతేగాని ప్రభాస్ షర్ట్ బాగుంది ఇది కాదు కదా. సో హౌ డు యూ నో? నేను ఎట్లా తెలుసుకుంటా నీకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అని? నువ్వు మాట్లాడే డీటెయిలింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో నేను ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. కావాలి అని అనుకున్న వాళ్ళు కంటిన్యూ అవ్వండి. టైం వేస్ట్ అనుకుంటే ఎప్పుడే కూడా వెళ్ళిపోవచ్చు. అని చాలా క్లియర్గా చెప్తాను, ఇంత డీటెయిలింగ్ ప్రతి దాంట్లో మాట్లాడాలి. రైట్, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నీకు చాలా లింక్స్ ఉన్నాయి. సరే, ఏది లింకులు కదా, ఇక్కడ ప్రైవసీ పాలసీ అని ఒక లింక్ ఉంది. ఈ లింక్ క్లిక్ చేయగానే ఏం జరిగింది మీరు చెప్పాలి. ఓకే, ఇంకొక పేజ్ ఓపెన్ అయింది అనేది మీరు చెప్పగలుగుతున్నారు కదా, దాన్ని దాటి చెప్పాలి. ఫస్ట్ URL చేంజ్ అయింది. ఎందుకు నేను ఈ మాట అడుగుతున్నానంటే, ఆ వర్డ్ వల్ల మనకి రియాక్ట్లో రౌటింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. యాంకర్ ట్యాగ్ని క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ జరిగే పని ఏంటి? URL మారడం. వాయిస్ బ్రేక్ అవుతుంది. అవునా గైస్? జ్యోతి, ఇజ్ ఇట్?
నేను కాదండి. ఏమండి? నేను కాదు, సంబడి ఎల్స్ ఇస్ టాకింగ్. మీకు బాగానే వస్తుందా వాయిస్? బాగానే వస్తుందండి, బాగానే వస్తుంది. యా, థ్యాంక్ యూ. ఓకే, మేబీ ఇప్పుడు ఇంకా బెటర్గా రావచ్చు, చూద్దాం. నేను ఎక్కడ మాట్లాడుతున్నా, యుఆర్ఎల్ క్లిక్ చేసినప్పుడు ఏం జరిగింది? యుఆర్ఎల్ చేంజ్. ఆ యుఆర్ఎల్ చేంజ్ అయింది అని పట్టుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ యుఆర్ఎల్ చేంజ్ అయినప్పుడే రియాక్ట్ లో రౌటర్ అనేది ఒక కాంపోనెంట్ ఉంటుంది. అంటే కాంపోనెంట్ అంటే ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీ దేనికి రియాక్ట్ అవుతుంది అంటే యుఆర్ఎల్ చేంజెస్ కి రియాక్ట్ అవుతుంది. యుఆర్ఎల్ చేంజ్ అయినప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే నేను ఈ విషయం మీకు తెలియదు అనుకో, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేను డైరెక్ట్ గా రియాక్ట్ లోకి వెళ్ళి చెప్పేటప్పటికి బిస్కెట్ అది. ఇక్కడ మీరు మిస్ అవుతున్నారు. ప్రతి చిన్నదాన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ మౌస్ని ఇక్కడికి మూవ్ చేశాను. మూవ్ చేయగానే ఈ లెఫ్ట్ కార్నర్ ఇక్కడ ఈ ఫైండర్ పైన ఇక్కడ ఇక్కడ ఈ వైట్ స్పేస్ లో మీకు ఒక చేంజ్ కనపడుతుంది చూడండి. ఒక యుఆర్ఎల్ వచ్చింది. సో అలాంటివి కూడా ఇంపార్టెంటే నాకు. అక్కడ ఎందుకు అంటే కనపడుతుంది, అదొక ఫీడ్బ్యాక్ అనమాట. అక్కడ ఏముంది, ఆ లింక్ ని క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తాం అనేది మనం క్లిక్ చేసిన తర్వాతనే తెలుసుకోవాలని కాదు. మౌస్ మూవ్ చేయగానే కిందకి నాకు ఆ లింక్ వచ్చేసింది, అదే అర్థం కావాలి మీకు. అంత క్లియర్గా ప్రతి పాయింట్ని ఐడెంటిఫై చేసుకోగలగాలి. అంటే అదే అప్పుడు ఆటోమేటిక్గా మనకి గ్యాప్ ఉందా, ఏం పనికిరావు, ఇవేమి పట్టించుకోరు ఎవరు. నీ అబ్జర్వేషన్స్ బాగున్నాయని అంటే దే ఆర్ రెడీ టు ఎంటర్టైన్ యూ. మీ అబ్జర్వేషన్స్ బాగాలే ఉన్నప్పుడు 10 కాదండి 20+ years ఎక్స్పీరియన్స్ ఉన్నా నేను పట్టించుకోరు. ఎక్కడ మిస్ అవుతున్నారు? ఎందుకంటే అందరికీ ఉన్నది అదే 480 గ్రాముల బ్రెయిన్. అందరి కళ్ళ ముందు అందరికీ ల్యాప్టాప్లు ఉన్నాయి, అందరికి అదే బ్రౌజరు, అందరికి అదే చాట్ జీపీటీ. అయినా సరే మనం ఎందుకు పికప్ అవ్వలేకపోతున్నాం అంటే మన అబ్జర్వేషన్స్ సరిపడక, లేక కాదు, సరిపోక. సో వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రావెన్స్. దాన్ని మొత్తాన్ని మనం క్రియేట్ చేసుకోగలిగే లెవెల్కి మనల్ని మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ స్కై ఈజ్ ద లిమిట్. నేను చాలా మందిని చూసాను, హౌస్ వైఫ్స్తో సహా, వాళ్ళు ఎంత ప్రోగ్రెస్ అయ్యారో నాకు తెలుసు. అందరికీ అయిపోయిందని చెప్పట్లేదు, వాళ్ళు కష్టపడ్డారు. ప్రతి చిన్న లాజిక్ని ప్రతిదీ 100 సార్లు రాసుకున్నారు. ఒక అబ్బాయి 9th క్లాస్, ఒక అబ్బాయి 10th క్లాస్. అంత ఏజ్ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు అని అంటే దానికి రీజన్ ఏంటంటే దే వర్క్డ్ హార్డ్. నేనేదో గొప్ప చేసేసానని కాదు, దే వర్క్డ్ హార్డ్. రైట్, లెట్ అస్ గో టు ద అబ్జర్వేషన్స్. రైట్, ఇప్పుడు మనం HTML లో ఏం అబ్జర్వ్ చేయాలి, ఎంత అబ్జర్వ్ చేయాలి అని చూపించాం. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి జాగ్రత్తగా వినండి. చాలా మందికి HTML తెలుసు కానీ వాళ్ళు కొన్ని వర్డ్స్ని సరిగా పట్టించుకోవట్లేదు అనమాట. ఆ పట్టించుకుంటే నాకు రియాక్ట్కి వెళ్ళినప్పుడు కానీ యాంగులర్కి వెళ్ళినప్పుడు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు అందరూ ఆన్సర్ చేయొచ్చమ్మా, నేను ఒక చిన్న కోడ్ రాస్తాను. ఇది ఎంత మీరు వరి అవనవసరం లేదు, నా దగ్గర అందరికి అర్థం కావడానికి సో నాకు అవుట్పుట్ ఈ రకంగా వచ్చింది. వెల్కమ్ టు ఎడ్యుపాలి అనే అవుట్పుట్ వచ్చింది. ఇదే అవుట్పుట్, ఇదే కంటెంట్ని నేను పెద్దగా డిస్ప్లే చేయాలనుకోండి, ఒక H1 అనే ఎలిమెంట్లో పెట్టుకుని నేను కనుక చూపిస్తే సేమ్ కంటెంట్ బిగర్గా కనపడుతుంది. ఇప్పుడు ఈ కంటెంట్ని నేను రెడ్ కలర్లోకి మార్చాలంటే నేను ఏం చేయాలి? దీనికి ఒక అట్రిబ్యూట్ అప్లై చేయాలి. ఆ అట్రిబ్యూట్ పేరేంటి? స్టైల్ ఇస్ ఈక్వల్ టు కలర్ రెడ్ అనగానే ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఇక్కడి నుంచి మీ
కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకోండి, లేకపోతే మన ఇంగ్లీష్ అనుకోండి, లేకపోతే మన ఎన్విరాన్మెంట్ అనుకోండి, ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఏంటి ఎఫెక్ట్ అని అంటే, ఇక్కడ ఏం జరిగింది, మనము ఇక్కడ స్టైల్ ఇవ్వడం వల్ల మనం ఏం చేసాము అనేది మనకు తెలియాలి. ఏం చేసామంటే దాన్ని కస్టమైజ్ చేసాం, మనకు నచ్చిన కలర్లోకి దాన్ని మార్చుకున్నాం. అలా మార్చడాన్ని ఏమంటారు? కస్టమైజేషన్ అంటారు. ఇప్పుడు ఈ కస్టమైజేషన్ ఎలా చేస్తున్నాము? ఒక అట్రిబ్యూట్ వాడి మనం చేస్తున్నాం. ఓకే, రైట్. సో అట్లాగే రేపు పొద్దున మనము రియాక్ట్లో కస్టమ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసుకుంటాం. మనకు నచ్చిన ఎలిమెంట్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎలిమెంట్స్ని క్రియేట్ చేసుకున్నప్పుడు దాన్ని కస్టమైజ్ ఎలా చేయాలి అని అంటే, మీరు ఈ పాయింట్ అక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఎట్లా? ఏదైనా ఒక ఎలిమెంట్ని కస్టమైజేషన్ ఎలా చేసాము? యూజింగ్ ద స్టైల్ అని అనకండి, అట్రిబ్యూట్ ద్వారా. సో అట్రిబ్యూట్ అనే వర్డ్ ని మీరు ఎంత పర్టికులర్ గా గుర్తుపెట్టుకుంటే మీకు అంత బాగుంటుంది. అట్రిబ్యూట్స్ ఆర్ హెల్పింగ్ ఫర్ కస్టమైజింగ్ ద ఎలిమెంట్స్. ఎలిమెంట్ కి ఒక బిహేవియర్ ఉంటుంది, ఆ బిహేవియర్ ని మాడిఫై చేసేది ఎవరు? అట్రిబ్యూట్స్. ఇప్పుడు నేను ఇక్కడ ULLI ఇండియా అని రాశాను అనుకోండి, నాకు ఇండియా అనేది వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ రౌండ్ బుల్లెట్ కాకుండా స్క్వేర్ బుల్లెట్ కావాలనుకోండి, నేను ఇక్కడ ఏం రాయాలి? ఈ ULకి పోయి టైప్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అని అంటే ఇక్కడ చూడాలి, ఇది స్క్వేర్ అయిపోయింది. ఇది అంటే నేను ఏం చేస్తున్నాను? ఈ లిస్ట్ని డిఫాల్ట్ బిహేవియర్ ఏంటి? సర్కిల్ కాదు, సర్కిల్ అనే దానికి ఇంకొక పేరు ఉంది, అదే మన ప్రాబ్లం. డిస్క్ అంటారు కదా, డిఫాల్ట్ గా డిస్క్. ఆ డిఫాల్ట్ బిహేవియర్ మాడిఫై చేయాలంటే అట్రిబ్యూట్. సో ఎవరైతే దీన్ని క్విక్ గా పట్టుకోగలుగుతారో, ఎవరైతే వాళ్ళ ర్యామ్ లో పెట్టుకోగలుగుతారో, ఎవరైతే వాళ్ళ స్టోరేజ్ లో పర్మనెంట్ గా స్టోర్ చేసుకోగలుగుతారో, 2 నెలలు 3 నెలలు ఈజ్ మచ్ బిగ్గర్. 15-20 రోజుల్లో పికప్ చేసిన వాళ్ళని నేను నా ఎక్స్పీరియన్స్ లో చాలా మందిని చూసాను. బికాస్ దేర్ కీవర్డ్స్ ఆర్ గుడ్, దేర్ అబ్జర్వేషన్స్ ఆర్ గుడ్. ఇప్పుడు మీరు కంపెనీకి వెళ్ళారు, ఏదో టెక్నాలజీలో పడేస్తారు, వాళ్ళు ఏమో 6 నెలలు ఇస్తారండి నేర్చుకోవడానికి. చెప్పండి అమ్మా, మీరే చెప్పండి. ఇప్పుడు మీరు పాపం మీ పేరు మర్చిపోయాను, స్వామి అంటాడు. స్వామికి ఇంటర్వ్యూ తీసుకుని నార్మల్గా ఏదో వర్క్ ఇచ్చారు, కానీ ఆయన సడన్ గా తీసుకెళ్లి శాప్ మీద ఇచ్చారు అనుకో, చేయనంటాడా? చెయ్యాలి, నేర్చుకోవాలి. ఎంతసేపు తీసుకుంటావు? లేదు సొనం మళ్ళీ నేర్చుకుంటాను. ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు పట్టిందంటే శాప్కి ఒక 10 సంవత్సరాలు పడుతుందంటే 10 సంవత్సరాల తర్వాత రమ్మంటారు నేను. సో మనకు ఉన్నదే తక్కువ టైం, ఆ టైంలో నేర్చుకోవాలంటే మీకు కావాల్సింది ఏంటి? మీరు ఫోకస్ పెట్టండి, ఎందుకు రాదో నేను చూసుకుంటాను. కావాల్సిందల్లా ఆ మోటివేషన్ ప్రతిరోజు కావాలి. ఓకే, నేను ఏదో జ్ఞాన గుళికలు ఇస్తున్నాను అనుకోకండి. ఓకే, సో జనరల్ గా చివరికి ఏంటంటే మీ తప్పులకు కూడా నన్నే బ్లేమ్ చేస్తారు. కాబట్టి నేను చెప్తున్నాను ఈ విషయం. నన్ను బ్లేమ్ చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? మీరు ఇట్లాంటి చిన్న చిన్న కరెక్ట్ చేసుకుని అబ్జర్వేషన్స్ పెంచుకుంటే, ఇదేమి రాకెట్ సైన్స్ కాదు. మనం మార్స్కి వెళ్ళి భూమిని కాపాడాల్సిన అవసరం అంతకంటే లేదు. మనం చేస్తుంది చాలా సింపుల్ థింగ్. చిన్న వర్క్ ఇస్తారు, ఆ వర్క్ను మనం కంప్లీట్ చేయాలి, అంతే. దీనికి మనం పాకిస్తాన్ ఇండియా ఇష్యూస్ సాల్వ్ చేయడం, వరల్డ్ కప్ గెలవడం ఇలాంటి ఏ పనులు చేయట్లేదు. సింపుల్ గా మనం చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటున్నాం. చిన్నయే క్లారిటీ తెచ్చుకోండి, ఇట్ విల్ గివ్ యూ బెస్ట్. నెక్స్ట్, సిఎస్ఎస్ ఈజ్ అ బిగ్ పిక్చర్. మీరు అనుకున్నంత చిన్నదేం కాదు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఎట్లా చెప్తాం, ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తాం అది చూడండి. బట్ అదొక వేరే లెవెల్ అనమాట. నా ఫోకస్ మొత్తం అంతా కూడా అప్లికేషన్ డెవలప్మెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే సిఎస్ఎస్ 0 నుంచి నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఒక విషయం చెప్తా నేను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది చేసే మిస్టేక్స్ ఎట్లా ఉంటాయంటే, సిఎస్ఎస్ అనగానే డైరెక్ట్ గా ఫ్లెక్స్ బాక్సెస్, రాంగ్ అండి. డైరెక్ట్ గా గ్రిడ్, వెరీ రాంగ్ అండి. ఇంకా దీన్ని దాటి కూడా కొంతమంది ఉన్నారు,
వాళ్ళని బూట్ స్ట్రాప్ డైరెక్ట్ నేను ఇవన్నీ నేర్చుకోలేను సార్, నా వల్ల కాదు. బూట్ స్ట్రాప్ వెరీ 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 బ్లండర్ అది. ఫస్ట్ బాక్స్ మోడల్ అంటే ఏంటి తెలియాలి, మార్జిన్ అంటే ఏంటో తెలియాలి, అసలు దీని బిహేవియర్ ఏంటో తెలియాలి, ప్యాడింగ్ అంటే ఏంటో తెలియాలి, బార్డర్ అంటే ఏంటో తెలియాలి, విడ్త్ అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ తెలియకుండా డైరెక్ట్గా ఫ్లెక్స్కి వెళ్తావు. 2-3 విషయాలు బాగానే ఉంటాయండి, తర్వాత కాంప్లెక్సిటీ స్టార్ట్ అవుతుంది. సిఎస్ఎస్ ఇవి జనరల్గా చేసే మిస్టేక్స్, వెరీ వెరీ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే పాయింట్ నెంబర్ 1, బూట్ స్ట్రాప్లో మనం వర్క్ చేయం. మనకి మెటీరియల్ యూఐ అని చెప్తాడు. పోనీ ఆ మెటీరియల్ యూఐని ఏమన్నా వీళ్ళు ఒప్పుకుంటారా అంటే దాంట్లో కస్టమైజేషన్స్ అంటారు. దాంట్లో నాకు ఇంతే విడ్త్ కావాలి, అంతే ప్యాడింగ్ కావాలి. ఎట్లా మారుస్తావు? నీకు విడ్త్ తెలియదు, ప్యాడింగ్ తెలియదు, బార్డర్ తెలియదు, దాని బిహేవియర్ తెలియదు, అది ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుందో తెలియదు, పొజిషన్స్ తెలియదండి చాలా మందికి. అబ్సల్యూట్ పొజిషనింగ్ అంటే ఏంటి, స్టిక్కీ అంటే ఏంటి, ఇలాంటి చాలా క్లారిటీ లేదు. తెలియదంటే డెఫినేషన్లు చెప్పేస్తున్నారు చదివేసి. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అనేసరికి బస్ గాయం. అండ్ ఇంకా ఇప్పుడు కొద్దిగా ఇంకొక జ్ఞాన గులికిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? ఏం జరగదు సార్, మిమ్మల్ని జాబ్ నుంచి పీకేరు. అస్సలు మీరేం వరీ అవ్వకండి. ప్రాబ్లం ఏంటంటే పొద్దున్న ఎప్పుడో 7 o'clock 8 o'clock ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే రాత్రి 12 అవుతుంది. ఎందుకు? మనకి మార్జిన్ తెలియదు, దాన్ని తెలుసుకోవాలన్న క్లారిటీ తెచ్చుకోవాలన్న ఆశ లేదు, ఉత్సాహం లేదు. మీరు ఎప్పుడు ఆ కోడ్ తీసి పెట్టడం, ఈ కోడ్ తీసి పెట్టడం, ఈ కోడ్ తీసి పెట్టడం. పని చేసిందా, అమ్మయ్య వర్క్ అయిపోయింది ఈరోజు అని సబ్మిట్ చేయడం. చేసిన తర్వాత టెస్టింగ్లో దొరికిపోద్ది. మీ కోడ్లో బగ్స్ ఉన్నాయి, దాన్ని ఫిక్స్ చేసి పంపించు. ఆ బగ్స్ని క్లియర్ చేయడానికి కూడా రోజులు తీసుకుంటుంది. సాటర్డేలు పోతున్నాయి, సండేలు పోతున్నాయి, మీకు పర్సనల్ లైఫ్ పోతుంది. సప్పో చేసి బెంచ్ కార్ కూడా కొనొచ్చు మీరు, దాంట్లో దాన్ని తిరిగే టైమే ఉండదు. ఎందుకు? విడ్త్ అనే విషయం సరిగ్గా నేర్చుకోకు. ఎందుకు? ప్యాడింగ్ అంటే ఏంటో తెలుసుకోకు. వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎప్పుడైతే మీరు ప్రాపర్గా లేఅవుట్ డిజైన్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు ఫ్లెక్స్లు బాగా అర్థమవుతాయి, గ్రిడ్ బాగా అర్థమవుతుంది, బూట్ స్ట్రాప్ అర్థమవుతుంది, టెయిల్ విండ్ సిఎస్ఎస్ అయితే ఏంటి, మెటీరియల్ యూఐ అయితే ఏంటి, ఏ డిజైన్ యూఐ అయినా సరే మీరు ఈజీగా చేయగలుగుతారు. బట్ ఇవన్నీ లేకపోతే మాత్రం దయచేసి నన్ను తప్పు పట్టకండి. వాటి మీద మీరు ఫోకస్ చేయట్లేదు అంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. అది ఎలాంటిది అని అంటే పునాది లేకుండా మీరు పైన పెద్ద పెద్ద బంగ్లాలు కడితే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. నేను ఫండమెంటల్స్ బేసిక్స్ గురించే మాట్లాడట్లేదు, నెసెసిటీస్ గురించి మాట్లాడుతాను. మీకు కలర్ కాంబినేషన్ రాకపోయినా పర్లేదు, కానీ కలర్ ఎట్లా అప్లై చేయాలో తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ డివైజెస్ మీద కూడా మీ కలర్స్ బాగా కనపడాలి అని అంటారు అనమాట. మనం కలర్ ఎట్లా అప్లై చేస్తాము? ఇందాక రాసింది ఒక చిన్న విషయం చెప్తా. ఏ కలర్ పెట్టాలనేది మీ పని కాదు. లైట్ రెడ్ కావాలా, లైట్ ఆరెంజ్ గ్రీన్ కలర్ కావాలా, అవన్నీ మనకు అనవసరం. నువ్వు కలర్ చెప్పు, నేను పెడతా అంతే. కానీ మనకి ఏ కలర్ని ఎలా పెట్టాలి, రెడ్ అని అంటే ఇలా పెట్టచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ RGB ఏ ఫార్మాట్ లో కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఏదో కలర్ వచ్చింది. అలాగే HSA అని ఉంటుంది, HSLA హ్యూ. ఇది ఒక కలర్. ఈ ఫార్మాట్ లో వెళ్ళినప్పుడే మీకు ఈవెన్ మీరు యాపిల్ మ్యాక్ లో కానీ ఏ దాంట్లో చూసినా మీకు ఆ బ్రైట్నెస్ అదంతా కనపడాలి అని అంటే HSL ఫార్మాట్ లో రాయాలి. ఇట్లా ప్రతిదానికి డీటెయిలింగ్ చాలా ఉంది. ఆ డీటెయిలింగ్ తెలుసుకునే ఇంట్రెస్ట్, ఉత్సాహం మీరు చూపించినప్పుడు ఆటోమేటిక్గా మీకు అన్ని విషయాలు బాగా జరుగుతాయి. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు గ్రో.
ఐ హోప్ యు ఆర్ క్లియర్. కలర్ ఏంటి అంటే ఎంత డీటెయిల్డ్గా వెళ్ళాలి అని. సో సిఎస్ఎస్ కూడా అంతే. సిఎస్ఎస్లో నాకు తెలిసినంత వరకు మొత్తం చెప్తానే ఉంటాను. అండ్ ఆఫ్టర్ దట్ మీరు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. లైక్ ఎవరైతే నేర్చుకుంటున్నారో రెస్పాన్సివ్ డిజైన్ అనేది ఒకటి తెలుసుకోవాలి. అదే రకంగా అడాప్టివ్ డిజైన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ వర్డ్స్ కి మీనింగ్ కూడా రావాలి. ఓన్లీ మీడియా క్వరీస్ అంటే ఏంటి అని అంటే సరిపోదు. గ్రిడ్ సిస్టంలో ఇట్లా ఉంటాయి, ఎస్ఎం ఎల్ఎస్లు ఇవి తెలుసుకుంటే సరిపోతుంది అని మాత్రం అనుకోకండి. డెప్త్ తెలుసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. మనకు మోస్ట్ ఇంపార్టెంట్గా కావాల్సినవి అన్నీ చెప్తాను. ఇంకా ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఏంటది ఎక్స్టెండెడ్ లెర్నింగ్ వీడియోస్ ప్రతిరోజు ఇస్తాను. యూ నీడ్ టు సీ దోస్ ఆల్ ఎక్స్టెండెడ్ లెర్నింగ్ వీడియోస్, రైట్? అవి చాలా పెద్దగా ఎలాబొరేటెడ్గా గంటలు ఉంది. అవన్నీ చూడండి, చూసి మన అసైన్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. నౌ ద పాయింట్ కమ్స్, మనము అసైన్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి మీరు నా కోర్సుని క్వాలిటీ ఏంటి అని తెలుసుకోవాలనుకోండి, నేను బోల్డ్ అంత సొల్లు మాట్లాడతాను. ఓకే, నేను చాలా మాట్లాడతా. ఈ మాటలతోటి ఏ ప్రయోజనం లేదు. ఇది జస్ట్ మిమ్మల్ని క్లాస్లోకి తీసుకురావడానికి మాత్రమే. కానీ అసలు మీరు నా క్వాలిటీని చూడాల్సింది కోర్సులో ఉన్న అసైన్మెంట్స్ని చూసి, సో ప్రాజెక్ట్స్ని చూసి, నా డెప్త్ని చూసి మీరు ఈ కోర్సుని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ నా సక్సెస్ రేటు అని అంటే పాపం వాళ్ళు ఎవరో కష్టపడి జాబ్ తెచ్చుకున్నారు, నా పని జస్ట్ కేవలం చెప్పడం మాత్రం. ఈ అసైన్మెంట్స్ చూసి తెలుసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఎస్ నేను చెప్పినప్పుడు బేసిక్ స్టైలింగ్ నుంచి స్టార్ట్ చేసింది, బాక్స్ మోడల్ నుంచి చూపించాను, తర్వాత సెలెక్టర్స్ చూపించాను, తర్వాత ఫ్లెక్స్ బాక్సెస్, రెస్పాన్సివ్ డిజైన్, యానిమేషన్స్, ఆఖరికి టెస్ట్ యువర్ సీజ్. ఇప్పుడు బేసిక్ స్టైలింగ్లో ఎంత డీప్గా వెళ్తాను అంటే చిన్న పాయింట్స్ నుంచే స్టార్ట్ చేశాను. ఇంతే బేసిక్ స్టైలింగ్. అదే మీరు టెస్ట్ యువర్ సెల్ఫ్ కనుక ఓపెన్ చేసి చూస్తే దాంట్లో చిన్న లేఅవుట్ నుంచి స్టార్ట్ చేసి కాంప్లెక్స్ డిజైన్స్, కాంప్లెక్స్ వర్కులతో సహా అన్నీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అసైన్మెంట్లు చేస్తున్నప్పుడు మనకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇది ఇలా చేయాలనుకున్నాను, అలా చేయలేకపోయాను, అది అలా చేయాలనుకున్నాను, చేయలేకపోయాను, ఏం జరిగింది, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను. సో దానికి నేను డైరెక్ట్గా ఈ అసైన్మెంట్ ఇవ్వలేదు కదా. ఇంకా రెస్పాన్సివ్ డిజైన్ ప్రాజెక్ట్స్ గురించి చూద్దాం. ప్రతిదాన్ని నేను ప్రాపర్గా మేము డిజైన్ చేసి దాంట్లో ఉండే కష్టాలు నష్టాలు మాకు తెలిసి మేము పెట్టుకున్నాం. ఇవన్నీ మీకు ఫ్లాంబాయింట్గా అనిపించకపోవచ్చు. ఇదిగోండి, ఈ లెవెల్ ఆఫ్ డిజైన్ చేయమని కూడా చెప్తాను నేను. కానీ వీటన్నిటికంటే ముందు ఏం చేయాలి? ఇవన్నీ చేయాలి కదా. ఎప్పుడైతే ఇవన్నీ చేయడం వస్తుందో ఆటోమేటిక్గా అలాంటి కాంప్లెక్స్ డిజైన్స్ కూడా మనం చేయాల్సి. ఓకే, ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో కొంత తక్కువే ఉంటుంది సిఎస్ఎస్ గురించి, కానీ మీరు చేయకపోతే మాత్రం అల్టిమేట్గా మీరే ఇబ్బంది. సో సిఎస్ఎస్ పర్స్పెక్టివ్లో మనము ఎంత నేర్చుకోవాలి అండ్ వేటిని మనం వదిలిపెట్టకుండా నేర్చుకోవాలి, ఈ రెండు కూడా అవసరం. ఓకే, వీటిని వీడకూడదు, ఈ రెండు కూడా ఇంపార్టెంట్, ఏదో ఒక్కటే కాదు. ఆఫ్టర్ దిస్ we have to discuss about JavaScript. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, జావాస్క్రిప్ట్లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే మీరు ఎరేస్ గురించి పట్టించుకోరు. డైరెక్ట్గా డామ్ లేదు అని అంటే డైరెక్ట్గా అజాక్స్. ఇంకా కొంతమంది అయితే కంగారు పడతాను. ఇప్పుడు మీరు చిన్న ఫండమెంటల్స్ నుంచి కూడా చేయాల్సి వస్తుంది. ఒక డేటాని ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైతే ఆల్రెడీ కొంత తెలుసో వాళ్ళు జస్టిఫికేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. నా ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటాయని కూడా చెప్తున్నాను.
సపోజ్ ఇక్కడ ఒక యూఐ కనపడుతుంది. ఈ యూఐలో నేను ఇక్కడ ప్రైస్ లో టు హై అని అన్నాను కదా, హై టు లో అని అన్నాను కదా, ఇదంతా ఎలా వర్క్ అవుతుంది అనుకుంటున్నారు? దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ యాజ్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇదంతా ఏంటయ్యా అంటే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. డేటా అనేది ఇట్లా గ్రూపులుగా వస్తూ ఉంటుంది, ఒక్కొక్క ఆబ్జెక్ట్గా వస్తుంది. ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక ఏరియాలో స్టోర్ అయ్యింది. దాని మీద మనము ఫిల్టర్ అప్లై చేస్తూ ఉంటాం. ఫిల్టర్ అప్లై చేసినప్పుడు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజల్యూషన్ టైప్ ఫుల్ హెచ్డి, సూపర్ AMOLED ఇలా అన్నాను. ఏదో నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఇదంతా ఫిల్టర్ చేయడం అంటే డైరెక్ట్గా నేను ఇది చూపించి ఫిల్టర్ చేయించుని అని నేను అనట్లేదు. నేనేం చేస్తున్నాను ఇక్కడ చూడండి. ప్రోగ్రామింగ్ విత్ జావా స్క్రిప్ట్లోకి వెళ్తే డేటా స్ట్రక్చర్స్ అని ఒక సపరేట్ వర్క్ ఉంటుంది. దీంట్లో ఇక్కడ మీరు కొద్దిగా కిందకి వెళ్ళి చూస్తే ఫర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్ సాల్వ్ ద ఫర్ ద గివెన్ ఆబ్జెక్ట్ సాల్వ్ ద ఫాలోయింగ్ అంటే ఇలాంటి ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్ ఇచ్చి ప్రింట్ ఆల్ ప్రోడక్ట్ నేమ్స్, ప్రింట్ ఆల్ హార్డ్ గూడ్స్ అంటే హార్డ్ గూడ్స్ అనేది ఫిల్టర్ చేయడం అన్నమాట. ప్రింట్ ఆల్ ద సాఫ్ట్వేర్స్, ప్రింట్ ఆల్ ద కేటగిరీస్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానండి? మీకు ఇక్కడ కోడ్ ఉంది, ఇక్కడ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్స్ ని నేను జావా స్క్రిప్ట్ లెవెల్లోనే ఫిల్టర్ చేసి చూపిస్తున్నాను. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానో అర్థమవుతుంది కదా. దాని తర్వాత ఇక్కడికి వస్తాం అన్నమాట మనం. రైట్? అండ్ దాని మీద కూడా నేను అసైన్మెంట్లు ఇచ్చాను. 1 కాదు, 2 కాదు, ఇవన్నీ అసైన్మెంట్స్ ఇచ్చాను. ఎందుకు అసైన్మెంట్స్ ఇస్తున్నా? నాకు సరదా, నేను సైకో కదా మరి కాదు కదా. మీరు ఆ లెవెల్ ఆఫ్ వర్క్ చేయాలి అని అంటే మీరు ఈ అసైన్మెంట్స్ ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాను. బార్డర్కి వెళ్ళిన తర్వాత ఎవరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయరు. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసి 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 బార్డర్కి వెళ్తారు. ఎక్సర్సైజ్ చేయకుండా నాకు దేశం అంటే చాలా గౌరవం అని చెప్పి నువ్వు గన్నెట్టుకుని బయలుదేరితే పెట్టి ఇదే డిఫరెన్సెస్. యూ హ్యాడ్ టు వర్క్ సో ప్రాపర్లీ. ఇదంతా ప్రాసెస్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇదే రకంగా మనము రియాక్ట్కి వెళ్లే ముందు అసలు రియాక్ట్ కాంపోనెంట్ ఇక్కడ ఉంది, జావా స్క్రిప్ట్ ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్యలో JSX బేసిక్స్, JSX స్టైలింగ్, JSX ఈవెంట్ హ్యాండ్లింగ్ అని 3 పార్ట్స్ చెప్పెట్టాను. JSX రియాక్ట్ లో మనము యూఐని జనరేట్ చేస్తున్నామంటే దానికి కావాల్సిందే JSX. వాటి మూడింటిని ఒక్కసారి చూడండి. నేను ఎంత చిన్న ఎంత చిన్నగా స్టైలింగ్ సపరేట్గా, ఈవెంట్ హ్యాండ్లింగ్ సపరేట్గా, ఇన్ని అసైన్మెంట్లు అంటే నా ఫ్లో చెప్తున్నాను. నేను మీకు ఒక కాన్సెప్ట్ని నేను తీసుకొచ్చే ముందు నేను ఎంత వర్క్ చేశాను, ఇదంతా నేను నా చేతులతో రాసుకున్నది. ఈ లైవ్ కోడ్లు ఇవన్నీ నా చేతులతో రాసింది. ఆ లింకులు అవన్నీ ఎందుకు పెట్టానంటే మీరు అంత ప్రాక్టీస్ చేస్తే రియాక్ట్కి వచ్చేసరికి ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కేవలం మనం కాంపోనెంట్ అంటే ఏంటి, కాంపోనెంట్ స్టేట్ అంటే ఏంటి ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. సో మన కోర్సు మొత్తం కూడా 100% ప్రాక్టికల్, 100% ప్రాజెక్ట్ ఓరియంటేషన్. నేను టీచర్ని కానే కాదు, నేను డెవలపర్ని. నా ఐడియాలజీ, నా థాట్ ప్రాసెస్ అంతా డెవలప్మెంట్ మీదనే ఉంటుంది. అండ్ మీకు కావాల్సింది కూడా డెవలప్మెంట్. ఏదైనా ఎట్లా డెవలప్ చేయాలి, ఏ రకంగా ప్రాసెస్ చేయాలి, రియల్ టైంలో ఎలాగ అడుగుతారు క్వశ్చన్స్, ఎంత డీప్గా అడుగుతారు, ఇవి తెలుసుకోవడమే మన పని. ఓకే. రెండోది, అండ్ అదే చెప్తున్నా, నేను ఏ టాపిక్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇట్లా చూపించాను. దానికి ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తూ 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 అక్కడికి తీసుకొస్తాం మిమ్మల్ని. దిస్ ఇస్ వాట్ వీఆర్. ఓకే. రెండోది, నెక్స్ట్
సో దీంట్లో మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మీకు ఇక్కడ డామ్ అండ్ ఈవెంట్స్ అనే దానికి, ఫంక్షన్స్ అనే దానికి, దీంట్లో డేటాని ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు అనే దానికి, ప్రతి దానికి నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ క్లాసెస్ చేస్తాను. దాంతో పాటు మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎక్స్టెండెడ్ లెర్నింగ్ వీడియోస్ కూడా వినాలి. విని ఒక డేలో 24 అవర్స్ ఉన్నాయనంటే 15 అవర్స్ దీనికి పెట్టుకోండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎవరికైతే కొద్దిగా నాలెడ్జ్ ఉందనుకుంటున్నారో వాళ్ళు 14.5 అవర్స్ పెట్టు. ఐ మీన్ ఓకే, ఫ్రెషర్స్ అయితే జాబ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ కొంత డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సాటర్డేస్ సండేస్ బాగా స్పెండ్ చేసుకోండి. వీలుంటే ఆఫీస్కి రండి, ఇన్స్టిట్యూట్కి రండి. సాటర్డే డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. క్లాస్లో కూడా డౌట్స్ అడుగుతాం. రైట్, నేను లోపల ఏం చెప్తానని చెప్తున్నాను. రియాక్ట్లో కూడా మీరు ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పేశాను సార్, ఆల్రెడీ ఇక్కడ పెట్టేశాను. మీకు ఒక హుక్ మిస్ అవ్వదు విత్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా, ఇక్కడ మీకు యూజ్ చేయాల్సింది జస్ట్ ఇప్పుడే వీడియో కవర్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే ఏదో దాన్ని ఏమంటారు ప్రూఫ్ చేసుకుంటున్నానని కాదు. అచ్చా, ఇది ఇంకా ఇది టెండర్ అవుతుంది. ఇక్కడ చూడండి, సేమ్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చింది. అసలు ఎక్కడ ఇప్పుడు ఇక్కడ మనము ఫోకస్ చేయగానే, మనము ఫోకస్ అంటున్నా, పేజ్ రీలోడ్ అవ్వగానే ఫోకస్ ఎట్లా అవుతుంది. ఆ ఫోకస్ అవ్వడానికి నేను ఎలాంటి కోడ్ రాయాలి, ఎక్కడ రాయాలి, ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి, ఇవన్నీ చెప్పిన తర్వాతనే వీటికి దగ్గరికి తీసుకెళ్ళింది. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. చేసిన తర్వాత మీరు అవే వీడియోస్ ప్రాక్టీస్ చేసుకుంటే రియల్ టైంలో మీకు ఏమేం ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఇంటర్వ్యూలో మనకి ఏ భయము లేకుండా ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకుని అగత్యం మనకు ఉండదు. మనకు ప్రాక్టికల్గా తెలిసినప్పుడు ఎన్నని గుర్తుపెట్టుకుంటారు సార్. నేను 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ తీసుకున్నదే నాకు ఆ సైంటిఫిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం ఇష్టం లేకపోతే బేబీసీ తీసుకునేవాడిని. కానీ తర్వాత తెలిసింది, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత తెలిసింది ఓడియమ్మ జీవితం దానికంటే ఎక్కువనే కదా ఇక్కడ. స్ట్రింగ్ అంటే సరిపోదండి, స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ టోకెనైజర్, ఇవన్నీ తెస్తే తప్ప మనకి స్ట్రింగ్స్ అవ్వవు. అరే అంటే అరే సరిపోదు, అరే కలెక్షన్, డిక్షనరీ, లిస్ట్, ఇవన్నీ వాడితే తప్ప అరేస్ అవ్వవు. ఇంకేం చేయాలి, ఆబ్జెక్ట్, ఫంక్షన్ అంటే సరిపోదు, ఫంక్షన్, మ్యాక్రో, ప్రొసీజర్, మెథడ్, సబ్రొటీన్. ఒక ఫంక్షన్కి ఇన్ని పేర్లు ఉంటాయి. పోనీ ఒక ఫంక్షనే టైప్ ఏ ఉంటుంది అంటే కాదు. ఫంక్షన్, కాల్ బ్యాక్ ఫంక్షన్, ఫస్ట్ క్లాస్ ఫంక్షన్, యారో ఫంక్షన్, లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఫంక్షన్, అసింక్రోనస్ ఫంక్షన్, సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్, ఫంక్షన్ లిటరల్, ఇన్ని రకాలు ఉంటాయి. సో వాటన్నిటిని మనం ఎట్లా క్యాప్చర్ చేస్తాము? ఇప్పుడు నేను ముందే చెప్తున్నాను, నేను భయపెట్టడము నా ఇంట్రెస్ట్ కాదు. ఇదేంటి అని చెప్తున్నా, నేను లోపల ఏమేమి ఉంటుంది అనేది మొత్తం అంతా క్లారిటీ ఇస్తుంది. దీనికి ఒకటే ప్రాసెస్ ఏంటి, ప్రాక్టీస్ చేస్తూ క్లారిటీ తెచ్చుకొని ప్రశాంతంగా ఇది మొత్తం నేర్చుకోవాల్సిందే, ఏదో సగం సగం నేర్చుకుంటే పని అయ్యేది కాదు అని మొత్తం క్లారిటీ తెచ్చుకోండి గైస్. మన ఇల్లు మనకు తెలిసిన సివిల్ ఇంజనీర్ స్టూడెంట్ కట్టమని ఇస్తామా? మామూలుగా ఊరికి అడుగుదాం, జస్ట్ ఫర్ ద సేక్. ఇప్పుడు మాకు తెలిసిన అబ్బాయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు, కంప్యూటర్ సైన్స్. నా కంప్యూటర్లో చిన్న ప్రాబ్లం వస్తే వాడికి ఇస్తాను నేను నా కంప్యూటర్. ఆ ధైర్యం ఉందా? లేదు కదా. సో అట్లాగే సగం నేర్చుకున్న డాక్టర్ ఉన్నాడు అనుకో, నువ్వు వెళ్తావా?
అదేదో సినిమా లాగా నేను ఆ టాపిక్ చెప్పినప్పుడు ఆ రోజు నేను అబ్సెంట్, వెళ్ళి పక్క గలీలో చూపించుకో అన్నట్టు ఉంటుంది. సో మొత్తం నేర్చుకోవాలంటే మొత్తం నేర్చుకోవాల్సిందే. కానీ ఒక లాభం ఉంది కంప్యూటర్ సైన్స్. ఏంటది? డాక్టర్ కనుక ఒక మిస్టేక్ చేస్తే ప్రాణం పోతుంది. కరెక్ట్? ఆ పెద్ద మనిషి మెకానికల్ ఇంజనీరింగ్ కనుక ఒక ఇంజనీర్ కనుక ఒక మిస్టేక్ చేస్తే 1, 2, 3 ప్రాణాలు పోతాయి. సివిల్ ఇంజనీర్ కనుక మిస్టేక్ చేస్తే బిల్డింగేగా మొత్తం. కానీ కంప్యూటర్ ఇంజనీర్ ప్రాబ్లం చేయడం వల్ల ఏ ప్రాబ్లం లేదు, మళ్ళీ రీకోడ్ చేసుకోవచ్చు. సో నువ్వు ఎంత ట్రై చేసి ఎంత టెస్టింగ్ చేసుకుంటే నీకు అంత బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. ఓకే, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. లాస్ట్ ఒక్కటి, ప్రాజెక్ట్స్ కావాలి అని అనుకుంటే, అంటే నన్ను క్వశ్చన్స్ అడిగిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ప్రాజెక్ట్స్ అన్నీ పెట్టాను. ఇవి కాకుండా యూట్యూబ్లో కూడా నా ప్రాజెక్ట్స్ సగం సగం ఉంటాయి. రియాక్ట్ మీద చేయించిన ప్రాజెక్ట్స్ కొన్ని సగం సగమే పెట్టాను అనమాట. ఓకే, మీరు 100% మీ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి 2-3 ప్రాజెక్టులు నేనే ఇస్తా. ఒక ప్రాజెక్ట్ నేను ఇక్కడ చేసి అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ రిపీట్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసి కాదమ్మా, నేను కోడ్ మొత్తం రాసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దాంట్లో నుండి దాన్ని మొత్తం అర్థం చేసుకోవాలి. మీకు నా గురించి ఇంకా పూర్తిగా తెలియాలి అని అంటే మీరు ఏం చేయాలి అని అంటే, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి నేను రీల్స్ అది కాదు కదా, నీ గురించి తెలుసుకోవాలంటే నువ్వేం స్నాప్చాట్లో తెలుసుకుంటావా? వెరీ గుడ్, లింక్డ్ఇన్లో తెలుసుకుంటావు. ఇంకా గిట్ హబ్లో తెలుసుకుంటావు. github.com/edupoly. దీంట్లోకి వెళ్ళి రెపాజిటరీస్ ఓపెన్ చేసుకుంటే దీంట్లో ప్రాజెక్ట్స్ అని టైప్ చేయండి. RB33 ప్రాజెక్ట్, మిలీనియం ప్రాజెక్ట్, RB20 ప్రాజెక్ట్, POS ప్రాజెక్ట్, ఇంకా ఉన్నాయి. ఓకే, అవన్నీ హైడ్లో ఉంటాయి. ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి నేను ఆ లింక్స్ కూడా ఇస్తాను ప్రాక్టీస్ కోసం. బయట థ్రెడ్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళు మంచి ప్రాజెక్ట్స్ అవి కూడా షేర్ చేస్తాను. అలాగా మీరు ప్రాజెక్ట్స్ పెట్టుకోండి. లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద డే ఈజ్, మీరు ప్రాజెక్ట్స్ పెట్టేటప్పుడు ప్రాజెక్ట్ ఒక్కటే పెట్టడం కాదు. ప్రాజెక్ట్తో పాటు మీరు జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, ఈ విషయం వినేసి వెళ్ళండి. మీరు ఇలాంటి కీవర్డ్స్ రాయడం మర్చిపోకండి. JWT బేస్డ్ అథెంటికేషన్, ఆథరైజేషన్ అని చెప్పండి. ఓన్లీ ప్రాజెక్ట్ అంటే ఆక్వా ప్రాజెక్ట్ ఇంగ్లాండ్లో చేశాము ఇవి కాదండి. దాంట్లో ఏం చేశారు, అలాగే సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్ ఆన్ యూజింగ్ రియాక్ట్ JS ఆర్ యాంగులర్ JS, ఈ వర్డ్స్ వాడండి. తర్వాత OAuth బేస్డ్ అథెంటికేషన్, ఆథరైజేషన్. OAuth అంటే ఏంటి? గూగుల్ లాగిన్, సింగిల్ సైన్ ఆన్. ఈ వర్డ్స్ మీకు ఇంపార్టెంట్. మీ రెజ్యూమ్ పిక్ అవ్వాలంటేనే ఆ వర్డ్స్ తోటే పిక్ అవుతుంది. తర్వాత ఫార్మిక్ బేస్డ్ వాలిడేషన్స్ అండ్ డేటా కలెక్షన్ ఫ్రమ్ రియాక్ట్ ఫార్మ్స్. ఇలాగ ప్రతిదీ ఈ కీవర్డ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట మీకు. మటీరియల్ UI బేస్డ్ ఫ్రంట్ ఎండ్ డిజైన్, రిడక్స్ టూల్ కిట్ ఫర్ స్టేట్ మేనేజ్మెంట్ అనే వర్డ్స్ నువ్వు ఎప్పుడైతే పెడతావో, ఒకటి మీ రెజ్యూమ్ పిక్ అవుతుంది. 2, ఇంటర్వ్యూయర్ చూసినప్పుడు ఒక ఒపీనియన్ క్రియేట్ అవ్వాలి అని అంటే ఈ కీవర్డ్స్ అన్ని కావాలి. ఈ రెజ్యూమ్ మేకింగ్ కూడా మీకు చెప్తాను, దానితో పాటు ప్రాజెక్ట్స్ మీకు ఇస్తాను. ఫ్రెషర్స్ ప్రాసెస్సే వేరు, వాళ్ళని సపరేట్గా కలవండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. మినిమం 3 ప్రాజెక్టులు, సాలిడ్ ప్రాజెక్టులు పెట్టుకోవాలి. దాని గురించి బ్యూటీ పార్లర్ ప్రాజెక్ట్ చేశాను, దాంట్లో లేడీస్ వస్తూ ఉంటారు, వాళ్ళకి బిల్స్ వస్తూ ఉంటాయి. ఇది కాదండి, స్టేట్ మేనేజ్మెంట్ ఆఫ్ బిల్లింగ్ సెక్షన్ మాడ్యూల్ యూజింగ్ రిడక్స్ టూల్ కిట్ అని చెప్పాలి. అంతేగాని బిల్లింగ్
అని రాసేసి మిగతాది నువ్వు ఊహించుకో అంటే కుదరదు. ఇవి టిప్స్ కాదు, నీడ్స్. ఆ నీడ్స్తో పాటు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీరు ప్రాపర్గా మీ రెజ్యూమ్ స్పీక్ అవుతుంది. అర్థమైందా? ఎస్. ఇప్పుడు మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. రేపు మనము క్లాస్కి సేమ్ 8:15కి వద్దాము. వీఆర్ స్టార్టింగ్ HTML5. ఓకే, రేపటి నుంచే స్టార్ట్ చేసేసుకుందాం. లెట్ us నాట్ వేస్ట్ ద టైం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మధ్యలో ఎప్పుడైనా క్లాస్ స్కిప్ అయితే అమ్మా, just in case ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి యా మీకు రికార్డింగ్ ఇస్తాను కదా ఎవ్రీడే. ఓకే అంటే ఏదైనా పోర్టల్లో రికార్డింగ్స్ ఉంటాయి ఎలా మీకు యూట్యూబ్ యాక్సెస్ ఉంటుందమ్మా, ప్రైవేట్ వీడియోస్ ఉంటాయి, అవి వాటికి మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకే ఆఫ్లైన్కి ఇస్తాను, ఆన్లైన్కి ఇస్తాను. మీరు వీడియో లేకుండా మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో వినాల్సిందే. ప్రతిరోజు క్లాస్ అయిపోయిన తర్వాత సాయంత్రం వరకు మీకు ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో ఎక్స్టెండెడ్ లెర్నింగ్ వీడియోస్ ఉంటాయి, క్లాస్ వీడియో ఉంటుంది. ఇవి రెండు మీరు కంప్లీట్ చేయాల్సిందే. క్లాస్ వీడియో అయితే 2x పెట్టుకుని వినండి. చాలా మట్టుకు ఎక్కడైతే మీరు మిస్ అవుతున్నారో కొంచెం బ్యాక్ చేసుకుని మళ్ళీ రండి. ఆటోమేటిక్గా అందరూ అర్థమైపోతుంది ఎట్లా చేయాలి ఏంటి అని. జస్ట్ చెప్తున్నాను అంతే. దిస్ ఈజ్ ఆల్ పాసిబుల్. మీకు ప్రతి వెరీ కరెక్ట్. ఎస్ సార్, ఇది ప్యూర్ ఫ్రంట్ ఎండ్ విత్ రియాక్ట్ ఆర్ మెన్ స్టాక్? దీని కంటిన్యూయేషన్ అండి. మనకు రియాక్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ అండ్ నోడ్ ఎక్స్ప్రెస్ మోంగో స్టార్ట్ అవుతుంది. చేస్తాను, రేపు చేద్దాం. ఓకే, స్టాక్ నాకు ఐ హ్యావ్ అనదర్ సెషన్ నౌ. ఓకే, నేను మా స్టాక్ బ్యాక్ ఎండ్ లో ఎలా చేసుకుంటాము, రియాక్ట్ ఏంటి, రియాక్ట్ లో ఎలాంటి మనం నేర్చుకోవాలి, కాన్సెప్ట్స్ ఏంటి అనేది రేపు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, బ్యాక్ ఎండ్ లో ఏమేమి డిస్కస్ చేస్తాము, ఎంత డీప్ గా ఉంటుంది అనేది కూడా రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఐ హోప్ యూ విల్ కమ్ టుమారో at the same time. See you tomorrow. Sure, thanks. Thank you, sir. Right.